2004 జూన్ 3వ తేదీ రాత్రి 7:30 జూబ్లీహిల్స్లో ఉన్న నందమూరి బాలకృష్ణ ఇంట్లో బెల్లంకొండ సురేష్, జ్యోతిష్కుడు సత్యనారాయణ చౌదరిపై కాల్పులు జరిగాయి. .32 రివాల్వర్తో కాల్పులు జరిపారు. గాయపడిన బెల్లంకొండ సురేష్ని, సత్యనారాయణని ఇద్దరిని కూడా అపోలో హాస్పిటల్కి తరలించారు. ఆ మరుసటి రోజు అంటే జూన్ 4, 2004న సత్యనారాయణ చౌదరి కొడుకు శ్రీనివాసరావు జూబ్లీహిల్స్లోని పోలీస్ స్టేషన్కి వెళ్లి సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నా తండ్రి సత్యనారాయణ చౌదరిపై నిర్మాత బెల్లంకొండ సురేష్పై కాల్పులు జరిపి హత్యాయత్నం చేశాడు అని క్రైమ్ నెంబర్ 168/2004తో కేసు ఫైల్ చేశాడు. దీంట్లో ముగ్గురిని నిందితులుగా చేర్చారు పోలీసులు. A1గా నందమూరి బాలకృష్ణ, A2గా ఆయన భార్య వసుంధరాదేవి, A3గా బాలకృష్ణ పర్సనల్ డ్రైవర్ కనకరాజు. IPC సెక్షన్ 307, 202, 34 ఆర్మ్స్ యాక్ట్ 2527 ప్రకారం FIR నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈ ఘటనలో బాలకృష్ణ చేతికి కూడా గాయమవడంతో ఆయన కేర్ హాస్పిటల్లో డాక్టర్ మన్యం గోపిచంద్, సోమరాజు, కాకర్ల సుబ్బారావు వంటి వైద్య బృందంతో చికిత్స చేయించుకున్నాడు. వారం రోజుల తర్వాత బాలకృష్ణని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దాంతో బాలకృష్ణకి రిమాండ్ విధించాడు జడ్జి. పోలీసులు చెంచెల్గూడ జైలుకు తరలించాలని ప్రయత్నించారు, కానీ బాలకృష్ణ మాత్రం జైల్లోకి అడుగుపెట్టడానికి ససేమిరా అన్నాడు. దానికి తోడు రామానాయుడు, అల్లు అరవింద్, అశ్విని దత్ ఇలా ఇండస్ట్రీ మొత్తం బాలకృష్ణకి అండగా నిలబడింది. ఆసుపత్రికి వచ్చి మరీ మద్దతు ప్రకటించారు. దీంతో పోలీసులు బాలకృష్ణని చెంచెల్గూడ జైలు వరకు తీసుకెళ్లారు, కానీ జైలు లోపలికి మాత్రం తీసుకెళ్లలేకపోయారు. జైలు అధికారులే అంబులెన్స్ దగ్గరికి వచ్చి ఆయన రిమాండ్ ప్రిజనర్గా గుర్తించి జైలు లోపల జరగాల్సిన ప్రాసెస్ మొత్తం అంబులెన్స్లోనే చేశారు. మళ్ళీ అదే అంబులెన్స్లో జైలు నుండి హాస్పిటల్కు తీసుకొచ్చేశారు. బాలకృష్ణ తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాడని కేర్ హాస్పిటల్ ప్రకటించింది. దీనికి తోడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుండి కూడా రిపోర్ట్స్ వచ్చాయి. అందులో బాలకృష్ణ ఒక తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నారని స్పష్టం చేశారు. బాలకృష్ణని కాపాడుకోవడానికి నందమూరి కుటుంబం, తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకమవడంతో చంద్రబాబు నాయుడు కూడా 4 రోజుల తర్వాత పోలిట్ బ్యూరో సమావేశం పెట్టి తమ మద్దతును తెలియజేశాడు. దానికి తోడు దగ్గుబాటి పురంధేశ్వరి, వెంకటేశ్వరరావులు కాంగ్రెస్ గవర్నమెంట్లో కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి మే 14, 2004న కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ ఘటన జరిగే నాటికి ఆయన పదవి చేపట్టి కనీసం నెల రోజులు కూడా కాలేదు. దీంతో ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనకు రాష్ట్రంలో అనేక సవాళ్లు ఉన్నాయి. సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకమై తమ పూర్తి మద్దతు ప్రకటించడంతో నాకెందుకు ఈ తలనొప్పి అనుకొని ఈ కేసులో ఆయన వేలు పెట్టలేదు. ఇదే ఆయన చేసిన సాయం, అంతే తప్ప ప్రత్యేకంగా బాలకృష్ణని కాపాడిందంటూ ఏమీ లేదు. తర్వాత సినీ ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలు బెల్లంకొండ సురేష్ని, సత్యనారాయణ చౌదరిని రాజీకి ఒప్పించారు. రాజీ చేసుకుంటే వెంకటేష్ హీరోగా 4 సినిమాలు బెల్లంకొండతో చేయిస్తానని రామానాయుడు మాట ఇచ్చాడు. అంతేకాకుండా కొన్ని విలువైన భూములు, భారీగా డబ్బు ఆఫర్ చేసి బెల్లంకొండని రాజీకి ఒప్పించాడు. వాళ్ళు రాజీకి రావడంతో వారం రోజుల తర్వాత బాలకృష్ణకి, వసుంధరాదేవికి బెయిల్ వచ్చింది. 2005 ఫిబ్రవరిలో మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు 593/04 నెంబర్ కింద ఈ కేసుని చేపట్టింది. 34 మంది సాక్షులు కోర్టుకు వచ్చి సాక్ష్యం ఇచ్చారు. అందులో బెల్లంకొండ సురేష్ భార్య కూడా ఉన్నారు. కాల్పులు జరిగాయి, కానీ కాల్చింది బాలకృష్ణ కాదు అని సాక్ష్యం చెప్పారు. మెయిన్ విక్టిమ్స్ అయిన బెల్లంకొండ సురేష్, జ్యోతిష్కుడు సత్యనారాయణ చౌదరి కూడా మాపై కాల్పులు జరిపింది బాలకృష్ణ కాదు, ఎవరో దుండగులు మాపై కాల్పులు జరిపారని సాక్ష్యం ఇచ్చారు. మెయిన్ విక్టిమ్సే ప్లేట్ తిప్పేశాక ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇక్కడ కూడా అదే జరిగింది. చివరికి పోలీసులు కూడా ప్లేట్ ఫిరాయించారు. బాలకృష్ణ కాదు కాల్పులు జరిపింది, ఎవరో దుండగులు, వారిని పట్టుకొని చట్టం ముందు నిలబెడతామని ఒక ప్రతిజ్ఞ కూడా చేశారు. మొత్తానికి బాలకృష్ణ ఈ కేసు నుండి బయటపడిపోయాడు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో పోలీసులు సుమోటోగా తీసుకుని పై కోర్టులకి వెళ్తారు, కానీ ఇక్కడ పోలీసులు కూడా అలాంటిదేమీ చేయలేదు. ఈ కేసుని కెలుక్కుంటే నెత్తికి రోకలి చుట్టుకున్నట్టు ఉంటుందని రాజశేఖర రెడ్డి కూడా సైలెంట్గా ఉండిపోయాడు. కేంద్రంలో కేంద్ర మంత్రిగా ఉన్న పురంధరేశ్వరి చక్రం తిప్పితే రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ మద్దతుగా నిలిచి బెల్లంకొండని రాజీకి ఒప్పించి బాలకృష్ణని బయటపడేశారు. దీంట్లో రాజశేఖర రెడ్డి బాలకృష్ణకి ప్రత్యేకంగా చేసిన మేలేంటో, సాయం ఏంటో ఆ టంగుటూరి విరిహక బహాబర్ధన్కే తెలియాలి. ఇకపోతే మెంటల్ సర్టిఫికేట్ అంటారా? అది మెంటల్ కాదు, డిప్రెషన్లోకి వెళ్ళి మెంటల్గా బాగా డిస్టర్బ్ అయ్యాడని అర్థం. పచ్చకామెర్లున్నోడికి లోకమంతా పచ్చగానే కనబడుతుందని, ఎలాగైనా బాలకృష్ణని విమర్శించాలని కంకణ కట్టుకున్నోడికి ఏదైనా తప్పుగానే కనబడుతుంది. అప్పట్లో బాలకృష్ణ బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన ఆత్మకథ రాసుకున్నప్పుడు బాలకృష్ణ ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళాడు అని ఒక క్లారిటీ ఇచ్చింటే బాగుండేది. పదే పదే మీడియా ముందుకు వచ్చి ప్రస్తావించే పోసానికి ఏం తెలుస్తుంది బాలయ్య మంచితనం? నెక్స్ట్ వీడియోలో ఇలాంటి పేటీఎం డాగ్స్ అన్నింటినీ ఒక రౌండ్ వేసుకుంటాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అయితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.